వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో పదజాలం ప్రాక్టీస్ బిట్స్లో అర్థాలు మరియు పర్యాయ పదాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ముందుగా అర్థాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ క్రింది పదాలను వాటి అర్థాలను సరిగ్గా గుర్తించండి. ఛాత్రులు శిష్యులు, తాల్మి ఓర్పు, తాల్మి అంటే ఓర్పు, రవళి శబ్దం, వాటిక వీధి. పుట్టినవాడు గిట్టక మానడని సామెత. గీత గీసిన మాటకు సరైన అర్థాన్ని గుర్తించండి. గిట్టక అంటే మరణం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు, ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాయట. ఇందులో జాగిలమనగా కుక్క. జాషువా గిజిగాడు అనే ఖండకావ్యంలో పులుంగు టెకిమీడవురా అంటాడు. పులుంగు, టెకిమీడు అర్థాలను క్రమంలో గుర్తించండి. పక్షి రాజు. కలిమి జూచినీయ కాయమిచ్చినట్లు సమునకీయ నదియు సరసధనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు అనే పద్యంలో గీత గీసిన మాటలకు వరుస క్రమంలో అర్థాలు గుర్తించండి. ఐశ్వర్యం, తనువు, వివాహం. నవీన సనాథ నాచన సోమనాథ అని పెద్దలు అంటారు. నవీనం అనగా అర్థమేమి? ఆధునికం. భూరుహమనినా మహీజమనినా ఒకటే. ఈ పదాలకు అర్థమేమి? వృక్షం. జలజాతము, వనజ, నీరజ పదాలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి. కమలము. ఇటీవల భారతదేశం శీతబానుని గూర్చి పరిశోధించ ప్రయత్నించి విఫలమైంది. శీతబానుడు అనగా అర్థమేమి? చంద్రుడు. కథకైనా కవిత్వానికైనా సంక్షిప్తతే ప్రాణం అంటారు. ఇందులో గీత గీసిన మాటకు సంబంధించిన అర్థం గుర్తించండి. క్లుప్తత. క్లుప్తత. అర్థాలలో ప్రాక్టీస్ బిట్స్ 2. భ్రమరం అనగా అర్థం తుమ్మెద. మదవృషభములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో వృషభం అను పదానికి అర్థం ఎద్దు. కంఠీరవం అర్థం సింహం. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం ఎక్కువ. క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. 1. ఆ గా అంటే పరామర్శ, అంటే పలకరించడం. ఆ నేస్తాలు అంటే స్నేహితులు. మమకారం ప్రేమ. వృషభం అనగా అర్థం ఎద్దు. ఆసక్తి అనే పదానికి అర్థం ఇష్టం. మాంజా అనగా గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేకమైన దారం పేరు. వ్రయ్య అంటే అర్థం చీలిక. బాండం అనగా కుండ. భ్రమరం అనగా తుమ్మెద. మ్రందిన అనే పదానికి అర్థం మరణించిన. గోమయం అనే పదానికి అర్థం ఆవు పేడ. చెలువము అర్థం స్నేహం. అన్వహము అర్థం
ప్రతిదినం. వారు అనే పదానికి అర్థం సన్నగా కోసిన తోలు. భూపసభ అర్థం రాజసభ. యన అర్థం సమానం. తమ్మి పదానికి అర్థం పద్మం. ఇప్పుడు పర్యాయ పదాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఆజ్ఞ అనే పదానికి పర్యాయ పదం గుర్తించండి. 1, 3 సరైనవి. ఉత్తరువు నిర్దేశము. వహ్ని జ్వలనుడు అనే పదాలకు పర్యాయ పదం కాని పదాన్ని గుర్తించండి. కనకం. కల్హరం పదానికి పర్యాయ పదం ఏది? కుముదం. అనృతం అనే పదానికి పర్యాయ పదం గుర్తించండి. అసత్యం. అలలు అను అర్థం వచ్చే పర్యాయ పదాన్ని గుర్తించండి. తెరగలు. క్రింది పర్యాయ పదాలను జతపరచండి. దీనిలో సరైన సమాధానం 3. 1 డి ఉసురు ప్రాణం. 2 ఏ నాకం స్వర్గం. 3 బి స్త్రీ పొలతి. బిలం వివరం. క్రింది పదాలను జతపరచండి. సరైన సమాధానం 2. 1 బి యామిని రాత్రి. 2 డి వెళ్ళి ప్రవాహం. పూషుడు సూర్యుడు. నెమ్మి మయూరం. పర్యాయ పదాలు ప్రాక్టీస్ బిట్స్ 2. ఈ క్రింది పర్యాయ పదాలలో సరికానిదేదో గుర్తించండి. 3. 1, 3. 1 పవి ఇంద్రుడు చంద్రుడు. క్షుధ ఆహారం భోజనం. దేవతలు రాక్షసులు పాల సముద్రంలో మందర పర్వతాన్ని దించి దానికి వాసుకిని చుట్టి సాగర మథనం చేసి పీయూషమును సాధించారు. గీత గీసిన మాటకు సరైన పర్యాయ పదములు గుర్తించండి. సరైన సమాధానం సుధా అమృతము. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచాడట. విల్లుకు పర్యాయ పదాలు గుర్తించండి. కార్ముకం చాపం. కవులు కావ్యాలను వివిధ పాకాలలో రచిస్తుంటారు. నారికేళ పాకం, ద్రాక్ష పాకం, కదళీ పాకం మొదలైనవి. కదళీ శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. దూర్జటి గొప్ప శివభక్తుడైన కవి. రాయల ఆస్థానంలోనున్న శైవ కవి. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించాడు. దూర్జటి శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. శివుడు భవుడు. కవిత్రయ భారతంలో ఎర్రాప్రగడది చిన్న పాత్రే. అరణ్య పర్వశేషమును పూరించి అనన్య సామాన్యమైన కీర్తిని సంపాదించుకున్నాడు. ఎర్రాప్రగడలోని ప్రగడ శబ్దమునకు పర్యాయ పదాలు గుర్తించండి. సచివుడు ప్రధాని. జాతీయం తెలుగువారి సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప భాషా సంపత్తి. వజ్జల పుచ్చకాయ అనే జాతీయాన్ని వింటుంటాం. తాను తప్ప ఇతరులు పాటించటానికే నీతులు అని చెప్పేవారిని సంబోధించాల్సి వస్తే ఈ జాతీయం వాడతాం. వజ్జ అను శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. వజ్జ అంటే ఉపాధ్యాయుడు, గురువు.
పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు. పుత్రుడు శబ్దానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆత్మజుడు, తనూభవుడు. చదువులందు పాడి మొదవులందు, స్త్రీల పెదవులందు, రాజ్య పదవులందు, ఆశలుడుగినట్టి అయ్యలు ముక్తులు, విశ్వదాభిరామ వినురవేమ. గీత గీసిన శబ్దానికి పర్యాయ పదం ఏమి? మొదవు, గిడ్డి, ధేనువు. కన్నుల యందు దాల్మి సారింపుమి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. కన్ను అనేదానికి పర్యాయ పదాలు నేత్రం, నయనం. మాత తప్పు సైరింపుమి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. జనని. వనితారత్నంబులు భూమిపై సంచరించే పుణ్యదేవతలు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. వనిత మహిళ, పడతి. ఇద్దరము తెలివొంది చూసుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయినై. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. మంచు దానికి హిమం, తుహినం. తారకలు నింగిలో ప్రకాశించాయి. గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది? తారకలు అంటే నక్షత్రాలు. భూరుహం ప్రకృతిని రక్షించును. గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి. భూరుహం అంటే చెట్టు. రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.